తన కారుని అమ్మి శివని విడిపించిన బాలు. షాక్‌లో ప్రభావతి ఇక రోహిణి. ట్విస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. రోజు రోజుకి మీ ఫేవరెట్ సీరియల్ 'గుండె నిండా గుడిగంటల్లో' నెక్స్ట్ ఏం జరగబోతుందో మీకు ముందే తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అప్పుడు రేపు జరగబోయే ఎపిసోడ్ ముందుగానే మీ దగ్గరికి వచ్చేస్తుంది. లాస్ట్ ఎపిసోడ్‌లో మనం తెలుసుకున్నాం కదా! మీనా వాళ్ళ మావయ్యని ఎంతో బతిలాడుకుంటుంది. కానీ వాళ్ళ మావయ్య ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒకవేళ మీలో ఎవరైనా ఆ ఎపిసోడ్‌ని మిస్ అయిపోతే మాత్రం ఏమాత్రం టెన్షన్ పడకండి. మా ఛానల్‌లో ఉంటుంది. అక్కడికి వెళ్లి చక్కగా వాచ్ చేయండి. కంటిన్యూగా సీరియల్‌ని వాచ్ చేయొచ్చు. మరైతే ఇక కథలోకి వెళ్దాం. మీనా, బాలు ఇద్దరు వాళ్ళ నాన్నతో మాట్లాడతారు. తనేమో వాళ్ళ మావయ్యతో మాట్లాడితే తను మాత్రం అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఇక ఆలోచించుకున్న తర్వాత మరుసటి రోజు మాత్రమైతే ప్రభావతి దగ్గరికి వెళ్తాడు. అక్కడికెళ్ళేటప్పటికే కామాక్షి ప్రభావతితో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. ఏది ఏమైనా సరే నీకున్న ముగ్గురు కొడుకులు, కోడల్లో మీనా, బాలు నిన్నెంతైతే చూసుకుంటారో అంత మిగతా వాళ్ళు ఎవరు కూడా చూసుకోరు. ఇది మాత్రం నువ్వు ఏమాత్రం తెలుసుకోలేకపోతున్నావు. ఎంతసేపటికి నువ్వు గొప్పింటి కోడళ్ళు అని చెప్పి చూసుకుంటున్నావు కానీ, ఎవరు నీకోసం బాగా సేవలు చేస్తారు, ప్రతి ఒక్కటి నీ మాట అనేది వింటారనేది నువ్వు గమనించుకోవట్లేదు అనని చెప్పేసి చెప్తుంది. ఏంటి నువ్వు కూడా ఆ పూలమ్మేదానికి వకాలత్ పొందుతున్నావా అనని చెప్పేసనంటుంది. సరే సర్లే నాకెందుకు గానీ ఇదిగో ఈ యాపిల్ కోసిస్తాను తిను అనని చెప్పేసనంటుంది. దాంతో వెంటనే బెల్ మోగంగాల్నే ఎవరొచ్చారా ఉండు ఎళ్లి చూసొద్దాం అనని చెప్పేసి వెళ్తుంది. అక్కడికి వెళ్లి డోర్ తీయంగాల్నే చూస్తే సత్యం అక్కడ నుంచొనుంటాడు. దాంతో కామాక్షి ఉండి, "అన్నయ్య మీరా రండి రండి. ఇప్పుడే మీ గురించే మాట్లాడుకుంటున్నాము. మీకు నూరేళ్ళు" అనని చెప్పేసనంటుంది. "ఎందుకమ్మా నూరేళ్ళు? సగం జీవితం ఎటో అయిపోయింది. ఇక మిగతా నూరేళ్ళు ఉండేసేసి ఈ కష్టాలు, ఈ బాధలు చూడటానికా" అంటే, "అయ్యో! అదేమన్నమాట. రండన్నయ్య లోపలికి రండి" అనని చెప్పేసనంటారు. ఇక ప్రభావతి అక్కడ తన హస్బెండ్‌ని చూడంగాల్నే తను కూడా కాస్తట ఎమోషనల్ అయినట్టుగా లేసి నుంచుంటుంది. ఇక దాంతో వెంటనే ప్రభావతి ఇక సత్యం అక్కడ ఉంటే కామాక్షి ఉండి అన్నయ్య మీరిద్దరు మాట్లాడుకుంటూ ఉండండి నాకు కాస్త చిన్న పనుంది ఇప్పుడే వస్తాను అనని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తనుండేసి ఏంటి ఎలా ఉన్నావు అని అనగానే నాకే శుభ్రంగా చాలా బాగున్నాను అనని చెప్పేసి అని అంటుంది ప్రభావతి. దాంతో మీరెలా ఉన్నారు అనంటే ఇదిగో ఇలా ఉన్నాను అనని చెప్పేసి అని అంటాడు. సర్లే ఏదైతే చక్కగా యాపిల్ తింటున్నావు అనమాట. ఎక్కడైతే ఏమిలే మంచిగానే ఉన్నావు కదా అనంటే, అంటే ఇప్పుడేమంటారు? నేనేం తినలేదు. అయినా కూడా కామాక్షి తెచ్చి అక్కడ పెట్టింది. తెచ్చిందా, పెట్టిందా అనేది కాదు. నువ్వు ఎక్కడున్నా నువ్వు బాగుంటమే కదా నాకు కావాల్సింది అనంటాడు. దాంతో ప్రభావతుండి ఇంకేంటి అనని చెప్పంగాల్నే, అది కాదు నేను నీతో మీనా వాళ్ళ తమ్ముడు గురించి మాట్లాడటానికి వచ్చాను. నువ్వు కేస్ వాపస్ తీసుకో అనని చెప్పేసనంటాడు. దాంతో ప్రభావతి ఉండి, అవునా! ఇంకా మీరు నా కోసం నన్ను మిస్ అవుతున్నారని చెప్పేసి నా కోసం వచ్చారేమో అనని చెప్పేసనంటుంది. మొత్తానికి మీ కోడలు అలాదే పూలమ్ముకునే దానికి వకాలత్ పొందటానికి వచ్చారనమాట అనని చెప్పేసనంటుంది. అలా కాదు ప్రభా! నేను చెప్పేది ఒకసారి విను. అది ఏదేమైనా సరే మన ఇంట్లో విషయము. ఈ విధంగా చేస్తే మనకైనా సరే రేపు ఏదైనా అవమానంగానే ఉంటుంది. నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు. అయినా కూడా వాడు చిన్న పిల్లోడు. వాడు తెలుసో తెలియకో ఏదో తప్పు చేశాడు. నీ వయసుకి తన వయసుకి తేడా లేదా? నువ్వు కూడా అలా చేస్తే ఇంకా ఎలా ఉంటుంది చెప్పు? వాడు చిన్న పిల్లోడు, చదువుకునే పిల్లోడు. వాళ్ళ ఇంట్లో అసలే వాళ్ళ నాన్న లేడు. ఏది ఏమైనా రేపు వాడు భవిష్యత్తు బాగుంటేనే కదా వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లెల్ని తను చూసుకునేది అనని చెప్పేసనంటాడు. దాంతో తనుండేసి ఇయన్నీ వాడికి ఇలాంటి పనులు చేయకముందు తెలీదా ఏంటి అనని చెప్పేసి అని అంటుంది. అయినా కూడా వాళ్ళకేంది మీరు సపోర్ట్ పలుకుతున్నారు. మొన్నటిదాకైతే వాడికి శిక్ష పడాల్సిందే. వాడు తప్పు చేశాడు అనని చెప్పేసి అని అన్నారు. ఈరోజు నేను ఇంట్లోంచి బయటకొచ్చిన తర్వాత మీ ముద్దుల కోడలు అలాగే కొడుకు కలిసి మీకు బాగా బ్రెయిన్ వాష్ చేశారా ఏంటి అనని చెప్పేసి చెప్తుంది. దాంతో తనుండి ఒకళ్ళ మాట విని నిర్ణయాలు తీసుకునేలాంటోడిలాగా నీకు కనపడుతున్నానా? ఇన్నేళ్ల కాపురంలో ఇదేనా నువ్వు తెలుసుకుంది అనని చెప్పేసనంటాడు. దాంతో తనుండేసి ఇవన్నీ కాదు. కేసైతే వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు. నేనైతే తీసుకోను అనని చెప్పేసనంటుంది. దాంతో తనుండేసేసి చిన్న పిల్లోడు భవిష్యత్తు పాడు చేసిన దానివవుతావు. రేపెప్పటికీ నీకు ఆ పేరే ఉండిపోతుంది. ఇది కరెక్ట్ కాదు. చెప్పిన మాట అర్థం చేసుకో. వాడు జైలుకెళ్ళేంత మాత్రాన నీకు ఏమిది ఉంటుంది. వాడు చేసిన తప్పు తప్పే. నేను కాదని చెప్పట్లేదు.
కానీ దానికోసం వాడిని జైలుకి పంపించి అంతా ఇది చేసి వాడి జీవితాన్ని పాడు చేయటం కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. దానికి వేరే విధంగా వేరే మార్గం చూద్దాము. ప్రస్తుతానికైతే నువ్వు కేస్ వాపస్ తీసుకో అనని చెప్పేసి తన్ని ఎంతో కన్విన్స్ చేయాలని చెప్పేసి చూస్తాడు. కానీ ప్రభావతి మాత్రం ఏమాత్రం లొంగదు. ఒక్క సెకండ్‌కి ఒక్క మాట చెప్తున్నాను కదా! ఇది ఎప్పటికైనా ఇబ్బంది కలుగుతుంది. ఒక్కసారి నా మాట విను ప్రభా అనని చెప్పేసనంటాడు. దాంతో ప్రభావతి ఉండేసి ఒక్క సెకండ్‌కి సైలెంట్ అయిపోయి, సరే కానీ అనంటుంది. అవునా? నిజంగానే కేస్ వాపస్ తీసుకుంటావా? అనని చెప్తే, అవును తీసుకుంటాను. కానీ అనంటే, ఏంటి కానీ అనంటే, నువ్వు నేను కేసైతే వాపస్ తీసుకుంటా. కానీ నేను ఇక్కడి నుంచి వచ్చేటప్పటికి ఆ పూలు అమ్ముకునేది ఇంట్లో ఉండకూడదు. అది ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి. అప్పుడే నేను కేస్ వాపస్ తీసుకుంటా అంటే, ఏం మాట్లాడుతున్నావు ప్రభా? మతుండే మాట్లాడుతున్నావా? తను ఇంట్లోంచి వెళ్ళిపోతే బాలు సంగతి ఏంటి అనంటే, వాడు అది కట్టగట్టుకొని ఎక్కడ సస్తే నాకెందుకు? వాళ్ళ ఇంట్లో ఉండకూడదు. వాళ్ళున్న ఇంట్లో నేనుండను. దీనికి ఒప్పుకుంటేనే నేను కేస్ వాపస్ తీసుకుంటా. లేదంటే లేదు అనని చెప్పేసి అని అంటుంది. దాంతో సత్యంకి ఈ మనిషితో ఎంత మాట్లాడినా వేస్టే. దీనింక జీవితంలో మారదు అనని చెప్పేసి అని అనుకుంటూ, ఏదో నీకు మంచి చెప్దామని చెప్పేసి వచ్చాను. కానీ నువ్వు మాత్రం ఏ విధంగా మారేటట్టు లేవు. నీ మొండి పట్టు నీదే. ఆపై నువ్వు ఇష్టం. నువ్వు తెలియగల దానివే. మరి అంత తెలివి తక్కువ దానివి కాదు. ఏది కరెక్టా ఏది రాంగా ఆ మాత్రం కూడా తెలిసిన దానివేం కాదు. ఇక నేనైతే నీకే నిర్ణయాన్ని వదిలేస్తున్నాను. ఇక నీ ఇష్టం. నేనైతే వెళ్ళిపోతున్నా ఇక్కడి నుంచి అనని చెప్పేసి తను బయలుదేరే టయానికి అప్పుడే అక్కడికి మనోజ్ ఇక రోహిణి వస్తారు. ఏ నాన్న నువ్వేంది ఇక్కడున్నావు? అమ్మని తీసుకుని వెళ్ళటానికి వచ్చావా? అనని చెప్పేసి అని అంటాడు మనోజ్. దాంతో ఆమె వెంటనే కోపంతో అంత లేదురా, ఆ పూలు అమ్ముకునేదానికి వకాలత్ పొందడానికి వచ్చాడు. కేసు వాపస్ తీసుకోమని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేయడానికి వచ్చాడు అనని చెప్పేసి అని అంటుంది. ఏంటి నాన్న నువ్వు కూడా అమ్మని పిలవటానికి వచ్చావు అని అనుకున్నాను. వాళ్ళ గురించి ఎందుకు నాన్న అనని చెప్పేసానంటే ఇక వెంటనే సత్యంకి కోపం వచ్చి వాడిని రే జరగరా నువ్వు పక్కకి అనని చెప్పేసి పక్కకు జరిపేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే రోహిణి ఇక మనోజ్ లోపలికి వస్తారు. ఏంటమ్మా నాన్న కేసు వాపస్ తీసుకోమంటాడేంటి? వాడు అంత పెద్ద నేరం చేశాడు. అయినా కూడా వాళ్ళకలే మాట్లాడతాడేంటి అంటే అదే కదా, ఇంకా నా కోసం వచ్చాడేమో, నన్ను ఇంటికి తీసుకుని వచ్చాడేమో అనుకున్నా ఒక సెకండ్కి. కానీ ఆ పూలు అమ్ముకునేదానికి వకాదాలు పొంచుకొని వచ్చాడు. కేసు వాపస్ తీసుకోమంటున్నాడు అనంటే, మరి నువ్వేంటి మా కేసు వాపస్ తీసుకుంటావా అనని చెప్పేసి అని అడుగుతాడు మనోజ్. దాంతో వెంటనే ప్రభావతి ఉండి నేనెందుకు తీసుకుంటాను? ససేమర కేసు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. చిక్కక నా చేతికి వాళ్ళు చిక్కితే ఇంత తొందరగా అలా ఎలా వదిలేస్తాను? నాకు మంచి అవకాశం దొరికింది దాన్ని ఏడిపించడానికి. ఎట్టి పరిస్థితిలో కేసు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు అనని చెప్పేసి అని అంటాడు. దాంతో వెంటనే మనోజ్ ఉండి అంతే కదా, నువ్వు కేసు వెనక్కి తీసుకున్నావు అనుకో, ఈరోజు బైక్ దొంగతనం చేశాడు, రోడ్డు మీద డబ్బులు దొంగతనం చేశాడు, ఇంకా కూడా వాడికి శిక్ష పడకపోతే ఈసారి నేరుగా ఇంటికొచ్చి కత్తితో పొడిచి నీ ఒంటి మీద ఉన్న నగలు కూడా తీసేసుకుంటాడు మా అనని చెప్పేసి అని అంటాడు. దాంతో ప్రభావతి ఉండి రేయ్ ఏంట్రా నన్ను భయపెడుతున్నావు నువ్వు అనంటే వెంటనే రోహిణి నుండి మనోజ్ నువ్వు ఊరుకో, కేసు వాపస్ తీసుకోవాలా తీసుకోకూడదా అనేది అత్తయ్య నిర్ణయం. అత్తయ్య ఇవన్నీ కాదు, మీరు తీసుకుంటారా తీసుకోరా అనేది మీ ఇష్టం. ప్రస్తుతానికైతే ఇంటికి రండి. మీరు ఇంట్లో లేకపోతే మాత్రం ఇల్లుగా లేదు, అసలేం బాగోలేదు. రెండత్తయ్య ఇంటికి వెళ్దాం అనని చెప్పేసి రోహిణి అడుగుతుంది. వెంటనే మనోజ్ ఉండి అవునమ్మా ఇంటికి వచ్చేసి నువ్వు లేకపోయేటప్పటికి వాళ్ళిద్దరూ తెగ చెలరేగిపోతున్నారు, చాలా హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు అనని చెప్పేసి అని అంటాడు. దాంతో ప్రభావతి ఉండి అది ఉన్న ఇంట్లో నేను వచ్చే ప్రసక్తే లేదు. ఏది ఏమైనా ఈ సంగతి ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. నువ్వు కంగారు పడద్దు. వాళ్ళని ఎలా తిప్పలు పెడతానో నువ్వే చూస్తావు కదా అనని చెప్పేసి అని అంటుంది. మరోవైపు ఇటు మీనా ఇక బాలు ఇద్దరు కలిసి లాయర్ దగ్గరికి వెళ్తారు. సార్ ఏంటి సార్ ఏం చేద్దాము అనంటే చూడు కేసు వాపస్ తీసుకోవటం జరగదు అనంటే మాత్రం ఇక దాని గురించి మనం మర్చిపోవటమే. కేసు వెనక్కి తీసుకుంటే అసలు ఎటువంటి గోల్ లేకుండా చాలా చక్కగా అంత సులువుగా సాగిపోయేది. కానీ వాడికి కానీ ఒక్కసారి కోర్టులో ప్రవేశించి పెట్టి కోర్టు ద్వారా కానీ మనం వెళ్తే మాత్రం ఖచ్చితంగా తనకి సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. ఇక సంవత్సరం జైలు శిక్ష పడేదే కాకుండా ఇంకా శిక్ష అనుభవించి వాడు బయటకు వచ్చినా ఇక అయిపోయింది కదా అని ఉండదు. ఎప్పుడు ఎక్కడ ఏ దొంగతనాలు జరిగినా దాంట్లో వాడి పేరు కూడా దొంగ లిస్టులో ఉంటుంది కాబట్టి పోలీసులు ఎప్పుడైనా ఏ విషయంలో అయినా సరే తన్ని మళ్ళీ పిలిచి విచారణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక వాడి లైఫే పాడైపోతుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో కోర్టుకు వెళ్లకుండా తనకి ఉండేలాగా చూసుకోవాలి. కేసు అయితే వాపస్ తీసుకోవటానికి కుదరదని చెప్తున్నారు.
కానీ ఇలా జరిగితే మాత్రం ఇదే జరిగేది అనని చెప్పేసి చెప్తాడు. దాంతో మీనా కంగారు పడి, "సార్ ఏంటి సార్ మీరేదేదో చెప్తున్నారు" అనని చెప్పేసి భయంతో ఏడ్చేస్తుంది. ఇక తనుండి, "చూడమ్మా నేను నిన్ను భయపెట్టాలని చెప్పేసి ఇవన్నీ చెప్పట్లేదు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఫ్యాక్ట్ అనేది నేను మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. మరి తను ఇలా కాదు అని అనుకుంటే మాత్రం ఇంకొక మార్గం ఉంది. కానీ దానికైతే డబ్బులు ఖర్చవుతాయి" అనంగాల్నే, "చెప్పండి సార్ ఏం చేయాలి? ఎంతవుతుంది?" అనని చెప్పేసి బాలు అడుగుతాడు. దాంతో తనుండేసి దగ్గర దగ్గరగా ఒక 5,00,000 ఖర్చవుతది అనంగాల్నే వాళ్ళిద్దరూ అవాక్కయిపోయి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని, "అంత డబ్బా? అంత మా దగ్గర ఎక్కడుంది సార్" అనంటే, "చూడు ఇది కూడా నువ్వు తొందరలో చేయాలి. ఇలా చేస్తే కేసు బయటే కోర్టు బయటే సెటిల్ అయ్యేలాగా నేను మాట్లాడతాను" అనని చెప్పేసనంటాడు. "సార్ మాకొక 3 రోజులు టైం ఇవ్వండి" అనని చెప్పేసి బాలు అడుగుతాడు. "నువ్వు రోజులు గడిచే కొందికి కేసు మరింతగా బలపడుతుంది. ఇక పోలీసులకి పైనుంచి ప్రెషర్ ఉంది కాబట్టి వాళ్ళు అస్సలు ఊరుకోరు. కోర్టులో బెయిల్ కూడా రాదు. ఇప్పటిదాకా వాడు ఫరారీలో ఉన్నారని చెప్పేసి ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత తొందరగా వస్తే ఇది అంత తొందరగా మనం సాల్వ్ చేయొచ్చు" అనని చెప్పేసి లాయర్ చెప్పంగానే, "సరే సార్ నేను వెంటనే మాట్లాడుకొని మీకు ఏ విషయం అనేది చెప్తాను" అనని చెప్పేసి బాలు ఇక మీనా ఇద్దరు లాయర్ ఇంటికాడ నుంచి బయటకొచ్చేస్తారు. ఇక బాలు బయటికి రాంగాల్నే వెంటనే బాలు ఫోన్‌కి రింగ్ అవుతుంది. ఎవరా అని చూస్తే ఎవరైతే మొన్న సుమతిని చూడటానికి వచ్చారో వాళ్ళు ఫోన్ చేస్తారు. అతను ఫోన్ చేసి, "ఏంటి సుమతికి కాబోయే భర్త ఫోన్ చేస్తున్నాడు" అనని చెప్పేసి మీనాతో అంటాడు. "సరే ఒకసారి మాట్లాడండి" అనని చెప్పేసి అనేటప్పటికి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్‌లో పెడతాడు. "ఆ! చెప్పండి" అనని చెప్పంగాల్నే, "మరి ఇలా వీడియో ఏదైతే ఉందో అది వైరల్ అవుతుంది కదా! తను సుమతి వాళ్ళ తమ్ముడే కదా!" అంటే, "ఆ! అవును" అనని చెప్పంగాల్నే, దానికోసమే ఇంట్లో వాళ్ళందరూ చూసి ఈ సంబంధం వద్దు అనని చెప్పేసని అంటున్నారు" అనని చెప్పంగానే బాలుండి, "అయ్యయ్యో! దీనికి సుమతికి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఆ పిల్లోడేదో కావాలని చేయలేదు. ఏదో తెలుసో తెలియకో కోపం మీద చేశాడు" అనంటే అర్థమవుతుంది. "ఏదో ఫ్యామిలీ మ్యాటర్ అనుకుంటా కదా!" అనని చెప్పేసనంటాడు. దాంతో బాలుండి, "అవునవును. కాబట్టే మీరు దీని గురించి ఎక్కువ ఆలోచించకండి. ఇది పెద్ద విషయమేం కాదు. సుమతి చాలా మంచి అమ్మాయి" అనని చెప్పంగానే, "అది నాకు అర్థమవుతుంది. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు" అనంటే, "ఇంట్లో వాళ్ళ సంగతి తీసి పక్కన పెట్టండి. మీరు చెప్పండి మీరేమనుకుంటున్నారు" అనంగాల్నే, "నాకు కూడా ఇష్టం లేదు. నేను చేసుకోదలుచుకోవట్లేదు" అనంగాల్నే, "అదేంటి అలా అంటున్నావు" అనంటే, "అంతే కదా మరి! ఒక ఈ రకంగా ఉన్న విషయం తెలిసినాక ఎవరు పెళ్లి చేసుకుంటారు" అననంటాడు. దాంతో బాలు ఉండి, "అదే కానీ మీకు ఈ విషయం పెళ్ళైన తర్వాత తెలిస్తే అప్పుడేం చేస్తారు? అప్పుడేం ఇది ఉండదు కదా!" అంటే, "ఎవరు చెప్పారు? పెళ్ళైన తర్వాత గానీ ఈ విషయం తెలిసుంటే మా వాళ్ళు చెప్పినట్టుగానే సుమతిని తీసుకొచ్చి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ వదిలిపెట్టేసేవాడిని" అనని చెప్తాడు. ఆ మాట ఎప్పుడైతే బాలు వింటాడో బాలుకి ఫుల్లుగా కోపమొచ్చేస్తుంది. "ఏం మాట్లాడుతున్నావురా? ఇంటికి తీసుకొచ్చి వదిలిపెడతావా? అసలు నువ్వేందిరా మా అమ్మాయిని చేసుకునేది? మేమే నీకు అమ్మాయిని ఇయ్యట్లేదు పనికిమాలినోడా! భార్యని సరిగ్గా చూసుకోవటానికి లేకుండా ఇంటికాడ వదిలిపెడతావా ఎవరో చేసిన దానికి? పెట్టేరా ఫోన్" అనని చెప్పేసి తిట్టి ఫోన్ పెట్టేస్తాడు. ఇక మీనా బాధపడుతూ, "ఏంటండి అన్నీ ఇలా జరుగుతున్నాయి" అనని చెప్పేసని అంటుంది. లేకపోతే ఈ పనికిమాలినోడి కోసం ఇవాళ పెళ్ళైన తర్వాతంట పెళ్ళాన్ని తీసుకొచ్చి అమ్మ మాట ఇని ఇంటికాడ పెడతాడంట. ఇలాంటోడికా ఇచ్చేది? ఇలాంటోడిని నమ్మి సుమతిని వాళ్ళ ఇంటికి పంపిస్తామా? ఏం అవసరం లేదు. దీనికన్నా కూడా చాలా మంచి సంబంధం మంచోడిని చూసి సుమతికి పెళ్లి చేద్దాం. ప్రస్తుతానికైతే ఈ విషయాన్ని నువ్వు మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పు. మళ్ళీ ఆమె పెళ్లి కోసం అని చెప్పేసి ఎక్కువగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది" అనని చెప్పేసానంటే, "ఇప్పుడు ఎలా చెప్పాలండి ఫోన్‌లో ఇవన్నీ" అంటే, "మరి చెప్పక నానబెడతావా ఏంటి? ఫోన్ చేసి చెప్పు. అయినా కూడా నేను ఈ డబ్బులు ఎక్కడి నుంచి అరేంజ్ అవుతదా అని చెప్పేసి చూస్తాను" అనంటాడు. ఇక వెంటనే మీనా ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి చెప్తుంది. "ఏంటమ్మా ఏం చేస్తున్నారు" అనంటే, "ఏం లేదు మీనా చెప్పు" అనంగాల్నే జరిగిన విషయం మొత్తం చెప్తుంది. "ఏంటమ్మా ఇలా జరుగుతుంది అన్నీ, అయినా కూడా సంబంధం ఇలా అయిపోతే ఎలా అమ్మా" అనని చెప్పేసి వాళ్ళమ్మ బాధపడుతుంది. వెంటనే ఈ మాట సుమతి విని, "అవునా? నిజంగానా?" అనని చెప్పేసి చాలా సంతోషపడుతుంది. "ఏందే నువ్వింత ఆనందపడుతున్నావు" అనని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటుంది. దాంతో సుమతి ఉండి, "అంతే కదా! నాకసలు పెళ్లి చేసుకోవటమే ఇష్టం లేదు. ఇప్పుడిప్పుడే నేను ఉద్యోగంలో చేరాను. ఏదో నీకు సహాయంగా ఉందాం కదా!" అంటే అంతలోనే మీరు పెళ్ళన్నారని చెప్పేసి ఏం మాట్లాడకుండా నేను సైలెంట్ అయిపోయాను. కానీ ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది అనని చెప్పేసి అని అంటుంది. దాంతో వెంటనే, "ఫోన్ ఇటివ్వు నేను మాట్లాడతాను" అనని చెప్పేసి తను ఫోన్ తీసుకొని, "అక్క నిజంగానే సంబంధం ఆగిపోయిందా? పెళ్లి జరగదా?" అనని చెప్పేసి అంటే, "ఏంటి సుమతి నువ్వు ఇంత సంతోషపడుతున్నావు" అనంటే, "అంతే కదా! సంతోషపడే వార్తే. చక్కగా నేను ఇప్పుడు పని చేసుకుంటూ అమ్మకి సపోర్ట్‌గా ఉండొచ్చు. అయినా కూడా దీని గురించి అంత ఆలోచించకక్క. ఇవన్నీ జరుగుతానే ఉంటాయి. అసల
వాడి గురించి ఏం చెప్పారు? లాయర్ ఏమన్నాడు అనంటే, ఇంకా లాయర్ చెప్పిన విషయం కూడా చెప్తుంది. అయ్యో! అవునా! అంత డబ్బు కావాలా? అనని చెప్పేసనంటుంది. సరే సుమతి, ప్రస్తుతానికైతే నేను ఉంటాను. లాయర్ దగ్గరే ఉన్నాను. మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పేసి మీనా ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇంకా దాని తర్వాత బాలు రాజేష్‌తో కలిసి ఒక చోట దగ్గరికి వెళ్తాడు. ఆ ఫైనాన్సరు ఏంటి? ఏం కావాలి? అనని చెప్పంగాల్నే తన కారుని తాకట్టు పెట్టేసి కారు మీద డబ్బులడుగుతాడు. దాంతో వెంటనే ఆయన ఉండేసి, "ఏంటయ్యా ఇప్పుడు మొన్నే గదా కార్ తీసుకున్నావు" అనంటే, "అవసరమైంది సార్. ప్లీజ్ కార్‌ని తాకట్టుగా పెట్టుకోండి. అది చక్కగా రౌండ్స్ మీరు చక్కగా తిప్పుకొని బయటకి బాడుగ తిప్పుకోవచ్చు. దానిపైన గూడా మీకు డబ్బులొస్తాయి" అనని చెప్పేసనంటాడు. "అదంతా సరేనయ్యా, కానీ 1,50,000 కన్నా మించి ఇవ్వలేను" అనంటాడు. "సార్ ఏం మాట్లాడుతున్నారు? ఆ కారు మీద 1,50,000 ఇచ్చేదేంటి" అనని చెప్పానంటే, "అంతే, అదేనా కొత్త మోడల్ కార్ అనుకుంటున్నావా ఏంటి" అనంటే, "సార్ దాని మీద బాడుగులకెళ్తే ఎంతో డబ్బులొస్తాయి" అనంటే, "అవన్నీ నాకు చెప్పొద్దయ్యా. అయినా కూడా కారుకంత వాల్యూ లేదు" అనంటాడు. దాంతో తనుండి, "కారుకి వాల్యూ లేదు, కానీ నాకొక వాల్యూ ఉంది కదా! నేనెప్పుడు టయానికి అన్నీ కట్టేస్తా ఉంటా కదా డ్యూలు. సో, ప్లీజ్ సార్ 2,00,000 చేసి ఇవ్వండి" అనంటే, "సరే బాలు, నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ కోసమని చెప్పేసి 2,00,000 ఇస్తా. ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు" అనని చెప్పేసి కార్‌ని తాకట్టు పెట్టుకొని బాలుకి 2,00,000 ఇస్తాడు. "గుర్తుపెట్టుకో, టయానికి డ్యూ కట్టాలి" అనని చెప్పేసి చెప్తాడు. దాంతో బాలుండి, "మీరసలు ఎటువంటి దిగులు పడకండి. నాకింకో కారుంది. నేను చక్కగా డ్యూ కడతాను మీకు" అనని చెప్పేసి, "మీకు మాట రానివ్వను" అనని చెప్పేసనంటాడు. ఇక ఆ 2,00,000 డబ్బులు తీసుకొని లాయర్ కాడ నుంచి బయటికి వచ్చేస్తాడు. ఇక వెంటనే రాజేష్ తన దగ్గరున్న ఒక 25,000, 30,000 డబ్బులు తీసేసి తనకిస్తాడు. "ఏంట్రా నువ్వు నాకు డబ్బులిస్తున్నావు" అనని చెప్పేసనంటే, "చూడు, ఎప్పుడు ప్రతిసారి నువ్వే మాకు సహాయం చేస్తూ ఉంటావు. ఇవాళ నీకు సహాయం చేసే అవకాశం నాకు దొరికింది. కాబట్టి ఈ డబ్బులు తీసుకో" అనని చెప్పేసనంటాడు. "రేయ్, నీకేమైనా పిచ్చా? పిల్లకి స్కూల్ ఫీజు కట్టాలి కదా! అలాగే నీకు కార్ డ్యూస్ కూడా ఉంటాయి కదా" అనని చెప్పేసనంటాడు. దాంతో తనుండి, "పిల్లకి ఏమన్నా నెల నెల ఫీజు కట్టాలా? 6 నెలలకు ఒకసారి కట్టాలి. అప్పటికి మళ్ళీ అరేంజ్ అయిపోతాయిలే. ఇక కార్ డ్యూ నేను ఆల్రెడీ కట్టేశాను. ఎక్కువ మాట్లాడకు. ఈ డబ్బులు పెట్టుకో" అనని చెప్పేసి రాజేష్ డబ్బులిస్తాడు. "సరేరా, మొత్తానికైతే ఇప్పుడు ఇంతయినాయి. మిగతా డబ్బులు కూడా అరేంజ్ చేయాలి. సరే పద వెళ్దాం" అనని చెప్పేసి వెళ్తూ వెళ్తూ మీనాకి ఫోన్ చేస్తాడు. "ఏంటి మీనా, ఎక్కడున్నావు" అనని చెప్తే, "నేనిప్పుడే అమ్మ దగ్గరికొచ్చాను. గుడి దగ్గరున్నాను" అనని చెప్పంగాల్నే, "సరే అక్కడే ఉండు. నేను కూడా వస్తున్నా" అనని చెప్పేసనంటాడు. ఇక తను అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే వాళ్ళమ్మ చెరుకుది బండి, అంటే చెరుకు రసం తీసే బండి వాళ్ళ నాన్న ఎప్పటినుంచో దాన్ని నడుపుతూ ఉండేవాడు. ఆ బండిని వేరే వాళ్ళకిచ్చి అమ్మేస్తుంది. వాళ్ళు ఆ చెరుకు రసం బండిని తీసుకొని చక్కగా ట్రక్‌లో ఎక్కిస్తూ ఉంటారు. సడెన్‌గా అది ఎక్కించేటప్పుడు జారిపోతూ ఉంటుంది. దాంతో మీనా పరిగెత్తుకుంటూ వెళ్ళు, "సార్, సార్, సార్, జాగ్రత్త సార్, సరిగ్గా పట్టుకోండి సార్" అనని చెప్పేసి అనంటుంది. ఇక దానికి సపోర్ట్ ఇస్తుంది. "అమ్మా, నువ్వెందుకమ్మా, ఆడపిల్లవి, పక్కకు జరుగు. అదేం కాదులే, ఇనపదేగా, ఏం కాదు పడినా కూడా. నువ్వు కానీ, రేయ్ మీరు సరిగ్గా లాగండి" అనంటే, "సార్, ఇది కేవలం ఒక చెరుకు రసం బండే కాదు సార్. దీంతో మాకు చాలా జ్ఞాపకాలున్నాయి. జాగ్రత్త సార్" అనని చెప్పేసి చెప్తుంది. ఇంకా వాళ్ళు బండిలోకి ఎక్కించుకుంటూ ఉంటారు. ఇక ఇటు సుమతి, వాళ్ళమ్మ, ఇక మీనా ముగ్గురు బాధపడుతూ ఉంటారు. నాన్నకి మనకి సంబంధించిన గుర్తింపుగా ఉండే ఇదొక్క వస్తువే, ఇది కూడా ఇవాళ మనం ఇయ్యాల్సొస్తుంది అనని చెప్పేసి బాధపడతారు. అప్పుడే బాలు అక్కడికి చేరుకుంటాడు. ఎప్పుడైతే తను చెరుకు బండిని పైకి ఎక్కటం చూస్తాడో వెంటనే అటెళ్ళి, "ఏంటిది" అనంటే, "దాన్ని ఇప్పుడే అమ్మేశాము" అనని చెప్పేసి చెప్తుంది. దాంతో వెంటనే బాలు కోపమొచ్చి అక్కడికి వెళ్ళి, "సార్, ఏంటి ఈ బండిని తీసుకెళ్ళటానికి వీల్లేదు. దించండి కిందకి" అనంటే, "ఏందయ్యా నువ్వొచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? నేను మొత్తం దానికి డబ్బులిచ్చాను. డబ్బులిచ్చే తీసుకెళ్తున్నా. ఊరికనే ఏం తీసుకెళ్ళట్లా" అనంటే, "ఎంతిచ్చారు? ఆ డబ్బులు నేను మీకిస్తా. ఇది తీసుకెళ్ళటానికైతే వీల్లేదు. దించండి, రేయ్ దించరా బండి కిందకి" అనని చెప్పేసి చెప్తాడు. ఇక వెంటనే ఆ డబ్బులు అతనికిచ్చేసి బండి దించిచ్చేస్తాడు. "ఏం మాట్లాడుతున్నారు? మామయ్యకి సంబంధించిన గుర్తింపు మీ దగ్గర ఇదొక్కటే ఉంది. దీన్నెందుకు అమ్మేస్తున్నారు" అంటే, "అది కాదు అల్లుడు గారు, మనకి డబ్బులు కావాలి కదా! శివాని విడిపించాలి కదా!" అనని చెప్పంటే, "మరి దానికి నేను మిమ్మల్ని అడిగానా? అంటే నేను లేననుకున్నారా? లేపోతే నన్ను మీ ఇంట్లో వాళ్ళు అనుకోవట్లేదంటే" "అయ్యో అల్లుడు గారు, అలా మాట్లాడకండి. నేను కూడా ఎంతో కొంత సహాయం చేయాలి. ఇప్పటికే మీరు మా కోసం చాలా చేశారు" అనని చెప్పేసి అనంటుంది. "ఏది ఏమైనా సరే, మామయ్య గారి జ్ఞాపకార్థంగా అది ఇక్కడే ఉండాల్సిందే. దాన్ని ఎక్కడికి అమ్మటానికి వీల్లేదు" అనని చెప్పేసి
అని అంటాడు. దాంతో వెంటనే మీనా వాళ్ళ అమ్ముండి, అయ్యో అల్లుడు గారు, ఆయన వస్తూ ఉంటేనే ఆయన జ్ఞాపకంలో ఉంటాడా, లేకపోతే ఉండడా, అలాంటిది ఏం లేదు అని అంటే, లేదత్తయ్య, ఏది ఏమైనా సరే అది అమ్మటానికి వీల్లేదు. మీనా, మీ అమ్మకంటే తెలియదనుకో, నీకు బుద్ధి లేదా, నువ్వు కూడా ఇలాంటి పనులు చేస్తావేంటే, అది కాదండి అని చెప్పేసి అంతలోనే వెంటనే సుమతి కళ చూసి, ఇటియమ్మ అని చెప్పేసి తను 1,50,000 డబ్బు తీసి, ఇదిగో అయ్యా, ఇంట్లో ఉన్న చైను కాస్త కూస్త ఏదైతే ఉందో అది తీసి ఇచ్చేశాను. దాంతో 1,50,000 వచ్చింది అని అంటే, ఎందుకు మీరు ఇవన్నీ చేస్తున్నారు? ఆడపిల్ల అన్నాక ఇంట్లో ఉంటే దాని కాడ ఉన్న బంగారం అంటే ఇప్పుడు నాకేం అవసరం బావా? నేను చక్కగా పెళ్లి కూడా లేదు, హ్యాపీగా నేను నా పని చేసుకోవటానికి వెళ్తాను, దాంతో మళ్ళీ తీసుకోవచ్చు, ప్రస్తుతానికైతే నాకు అవన్నీ ఏం అవసరం లేదు అని చెప్పేసి చెప్తుంది. మీరు ఇంకేం మాట్లాడకుండా తీసుకోండి అల్లుడు గారు, ఇప్పటికే నాకు మీతో ఎలా కళ్ళలో కళ్ళు కలిపి మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఎంతో ఎక్కువగా గిల్టీ ఫీలింగ్గా ఉంది అన్నట్టుగా మాట్లాడుతుందనమాట. దాంతో బాలు ఉండి, మనమంతా ఒక కుటుంబం, ఒక కుటుంబంలో ఒకళ్ళకి కష్టం వస్తే ఆదుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది, మీరు ఇవన్నీ ఆలోచించకండి, ప్రస్తుతానికి మిగతా డబ్బులు ఎక్కడి నుంచి అరేంజ్ అవ్వాలో చూస్తాము, సరే మీనా పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేస్తారు. ఇక ఇంటికి రాగానే వాళ్ళు మిగతా డబ్బులు ఎక్కడి నుంచి తేవాలా అని చెప్పేసి చూసే కొద్దికి వెంటనే వాళ్ళకి గుర్తొస్తుంది, ఇల్లు కోసం పైన రూమ్ కట్టాలని చెప్పేసి వాళ్ళు తేప ఉండిలో డబ్బులు దాచిపెట్టి డబ్బులన్నీ బయటికి తీస్తారు. ఇక వాటిని కూర్చొని మొత్తం లెక్కేసుకుంటారు. ఇంకా వీళ్ళు లెక్కేసుకుంటా ఉండే సమయంలో అప్పుడే సత్యం అక్కడికి వస్తాడు. నాన్న, ఏంటి నాన్న అనగానే వీళ్ళు వెంటనే వాళ్ళ నాన్నకి ఈ విషయం తెలియకూడదని చెప్పేసి డబ్బుల్ని దాచిపెట్టేస్తారు. ఇక వాళ్ళ నాన్న వచ్చి, రే ఇగో ఈ డబ్బులు తీసుకో అని చెప్పేసి చేతిలో డబ్బులు పెడతాడు. ఎందుకు నాన్న ఈ డబ్బులు అనంటే, రే నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఒకప్పుడు ఇంటికి కష్టం వచ్చినప్పుడు నువ్వు మమ్మల్ని ఆదుకున్నావు, ఈరోజు నీ కష్టం వచ్చినప్పుడు నిన్ను ఆదుకునే బాధ్యత మాది, పట్టుకో ఈ డబ్బులు తీసుకో అని చెప్పేసి తన చేతిలో డబ్బులు పెడతాడు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే వెంటనే మీనా వచ్చేసి 2 చేతులు ఎత్తి దండం పెట్టి, మామయ్య చాలా చాలా థ్యాంక్స్ మామయ్య, మీరు ఇలా చేసినందుకు అనంటే ఇంక సత్యం ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజు పొద్దున్నే బాలుకి కాఫీ తీసుకొచ్చిస్తుంది మీనా. ఇక అప్పుడే అక్కడికి శృతి ఇక రవి ఇద్దరు వస్తారు. వచ్చేస్తే మీనా అనంగానే, రా శృతి, రా రవి, మీకు కూడా కాఫీ ఇమ్మంటారంటే, వద్దు వద్దు, అయినా కూడా సారీ మీనా అని చెప్పేసి శృతి అంటుంది. దేనికి సారీ అనంటే, మొన్న అత్తయ్య ఇలా చెప్పినప్పుడు, లేదు తను చేసిన తప్పు, తనకి శిక్ష పడాలి అని చెప్పేసి చెప్పాను కదా, కానీ మీ ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు రవి నాకు చెప్పాడు, తను ఇంతకుముందు మన ఇంటికి వచ్చినప్పుడు అత్తయ్య తనే బాగా ఎక్కువగా ఇన్సల్ట్ చేశారంట కదా, తను చేయని తప్పును కూడా తను చేశాడని చెప్పేసి, మొత్తం ఇలా చేశాడు కాబట్టి తను రివెంజ్ తీర్చుకోవటానికి కోసం ఇలా చేశాడని చెప్పేసి తర్వాత నాకు అర్థమైంది. అయినా కూడా ఆ టైంలో నేను ఇంటికి రాలేదు కాబట్టి నాకు ఆ విషయం అంతా తెలీదు. రవి చెప్పంగానే నాకు క్లారిటీ వచ్చింది, కాబట్టి నేను నిన్ను అపార్థం చేసుకొని అలా అన్నాను, నన్ను క్షమించు మీనా అని చెప్పేసి అంటుంది. అయ్యో పర్లేదులే, ఏది ఏమైనా వాడు చేసింది తప్పు తప్పే కదా అని చెప్పేసి అంటుంది. దాంతో వెంటనే రవి ఉండి, లేదు వదిన, నేను కూడా నీకు సపోర్ట్గా ఉండాల్సింది, అలా మాట్లాడాను, సారీ వదిన అని చెప్పేసి అని అంటాడు. ఇప్పుడు ఇంతకీ లాయర్ ఏమన్నాడు అని అంటే, అమ్మ కేసు వాపస్ తీసుకుంటే బాగుంటుంది, అమ్మ కేసు వాపస్ తీసుకోవటమా, అదైతే జరిగే పని కాదు కదా అంటే, అదే కదా మరి అని చెప్పేసి అని అంటాడు. ఇక వీళ్ళిద్దరు డబ్బులు తీసుకొని లాయర్ దగ్గరికి వెళ్తారు. ఇక లాయర్ దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట, సార్ దీంట్లో 5,00,000లో కాస్త డబ్బులు తగ్గినాయి, కానీ మిగతా డబ్బులన్నీ మేము అరేంజ్ చేసాము, గట్టిగా ఒక 20-30 తగ్గుంటుంది, అది కూడా నాకు ఇంకో కారు ఉంది, నేను రోజు ట్రిప్పులకు వెళ్తాను కాబట్టి ఆ డబ్బులు కూడా తెచ్చి మీకు ఇచ్చేస్తాను, ఎట్టకొట్ట వాడికి శిక్ష పడకుండా బయటే సెటిల్ అయ్యేటట్టుగా చూడండి సార్ అని చెప్పేసి అని అంటాడు. సర్లేవయ్యా, ఆ మాత్రం నీ మీద నమ్మకం ఉంది, నువ్వేం కంగారు పడుకు, ఇంక మిగతాదంతా నేను చూసుకుంటాను కదా, మీరు టెన్షన్ పడకుండా ఏ మాత్రం ఇంటికి వెళ్ళండి అని చెప్తారు. ఇంక వీళ్ళిద్దరూ బయటకు వచ్చేస్తారు. అక్కడున్న జూనియర్ లాయర్ని అంటాడు, ఏంటి నేను నిన్ను అన్ని విషయాలు కనుక్కోమన్నాను కదా, కనుక్కున్నావా అంటే, కనుక్కున్నాను, వాళ్ళు ఇద్దరు ఇంటికి వచ్చిన వాళ్ళు రిచ్ కోడళ్ళు, అంటే పెద్దింటి నుంచి వచ్చిన వాళ్ళు, మీనా అంటే స్టార్టింగ్ నుంచే వాళ్ళ అత్తకి పడదు, తను కాస్త మనీ మైండెడ్, అంటే మనీ మైండెడా, మరైతే ఇంకా మంచిది కదా, పద తను ఎక్కడుంటుంది తెలుసా అంటే, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది అని చెప్పేసి చెప్తాడు. దాంతో పద మనం అక్కడికి వెళ్ళి మాట్లాడదాము అని చెప్పేసి లాయరు తన జూనియర్ లాయర్ని తీసుకొని అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళంగానే కామాక్షి, ఎవరు మీరు అనంటే, మేము లాయర్స్ అండి, మేము మాట్లాడటానికి వచ్చాం, ప్రభావతి గారు ఇక్కడే ఉండేదా అంటే, అవును అని చెప్పేసి అని అంటాడు. ప్రభావతిని పిలుస్తాడు. వెంటనే ఆ ఉండేసి, ఎవరండి మీరు అనంటే, మేము మీ వియ్యంకుడ లాయర్ని అని చెప్పేసి చెప్తారు. దాంతో తను ఉండేసి, వియ్యంకుడా, ఎవరు, మలేషియా వియ్యంకుడా అని చెప్పేసి అని అంటుంది. కాదు కాదు, మీ
బాలు వాళ్ళ అత్త గురించి మాట్లాడుతుంది. వాళ్ళు నాకు ఎటువంటి వియ్యంకులు కాదు. వాళ్ళతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ దొంగ కుటుంబంతో నాకు ఎటువంటి రిలేషనే లేదు. మీరిలాంటి విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అని అంటుంది. దాంతో తనుండేసి, సరే అండి, ఇప్పుడు నేను మీ దగ్గర డైరెక్ట్‌గా పాయింట్‌కొస్తాను. మీరు తన మీద పెట్టిన కేస్‌ని వాపస్ తీసుకోండి. ఎందుకండి మీరు ఇలా కేస్ పెట్టటం అని చెప్పేసి అని అంటాడు. దాంతో తనండి, ఓహో! ఇప్పుడు నువ్వు వకాలత్ పొందటానికొచ్చావా? ఏది ఏమైనా సరే వాడు తప్పు చేశాడు. వాడికి ఎంత ధైర్యం ఉంటే నా చేతిలోంచి డబ్బులు లాక్కెళ్తాడా? వాడిని ఊరికనే వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి అని అంటుంది. దాంతో వాళ్ళుండేసేసి చూడండి, ఒకటి వాడికి వయసు తక్కువ. చదువుకునే పిల్లోడు. కాబట్టి తెలుసో తెలియకో తప్పు చేశాడని చెప్పేసి కోర్టు కూడా తనకి అంత శిక్ష అయితే వెయ్యదు. కాబట్టి మీరు తనకి జైలు పంపించాలి, వాడికేదో శిక్ష ఎయ్యాలి అని అనుకుంటే మాత్రం ఎటువంటి లాభం లేదు. అయినా కూడా వాడు జైలుకెళ్తే మీకేం లాభం వస్తుంది? వెంటనే వాడికి బెయిల్ వస్తుంది. దర్జాగా మళ్ళీ బయట తిరుగుతాడు. మీకెటువంటి లాభం ఉండదు కదా! కేస్ అంత స్ట్రాంగ్‌గా కూడా లేదు. అయినా కూడా వాడు మీ ఇంటికొస్తే మీరు అవమానించారు కదా! ఇవన్నీ లూప్ హోల్స్ ఉన్నాయి. కాబట్టి మీరు కేస్ వెనక్కి తీసుకోవటమే మంచిది అనంటే, తనుండేసి పద్దాక కేస్ వెనక్కి తీసుకోండి అని అంటున్నారు. కేస్ పెడితే నాకు లాభం లేనప్పుడు కేస్ వెనక్కి తీసుకుంటే నాకేం లాభం ఉంటుంది అనంటే, లాభం ఉంటుంది. ఎందుకుండదు? నువ్వు గాని కేస్ వాపస్ తీసుకుంటే నీకు నేను డబ్బులిస్తాను కదా అని చెప్పేసి అని అంటాడు. ఆ మాట ఎప్పుడైతే వింటుందో ప్రభావతి మొహం వెలిగిపోతుంది. ఏంటి డబ్బులిస్తారా అని చెప్పేసి అని అంటుంది. అంతే కదా, సెటిల్మెంట్ మాట్లాడుకుంటే నేను మీకు డబ్బులిస్తాను అని చెప్పేసి అని అంటాడు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే జరగబోయేది ఇదే. సో మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో నెక్స్ట్ ప్రభావతి డబ్బులు తీసుకుని కేసు వాపస్ తీసుకుంటుందా? లేదు అనంటే మీనా మీదున్న కోపంతో వాళ్ళ తమ్ముడిని జైలుకి పంపిస్తుందా? ఇదంతా తెలుసుకోవాలి అని అనుకుంటే, రేపు జరగబోయే ఎపిసోడ్ ముందే తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో మేము పెట్టిన అప్కమింగ్ ఎపిసోడ్ వెంటనే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.